ఒకప్పుడు విమానంలో ప్రయాణించాలి అంటే లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. పేద మధ్యతరగతి కుటుంబాలకైతే ఆ ఆలోచనే చేసేవి కావు. కానీ ఇటీవలి కాలంలో కొత్త విమానయాన సంస్థల ప్రవేశంతో ఫ్లైట్ టికెట్ ఛార్జీలు తగ్గుతూ వస్తున్నాయి. వివిధ విమాన సంస్థల నుంచి పోటీ పెరగడమే ఇందుకు కారణం. ఇలాంటి సమయంలో ఫ్లైట్ టికెట్ ధరలను మరింత తగ్గించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. విమాన టికెట్ కొనేటప్పుడు విమానయాన సంస్థలు విడిగా కొన్ని ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఆ ఛార్జీలు ప్రయాణికులకు యాప్టిన్ ఆధారంగా మాత్రమే అందించాలి. అంటే ప్రయాణికులు కోరుకునే సేవలను మాత్రమే ఎంచుకుని డబ్బు చెల్లించే విధంగా డీజీసీఏ నిబంధనలు తీసుకువచ్చింది. అలానే ప్రయాణికుడు అన్ని సేవలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ప్రయాణికులకు కొంత మేరకు డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బ్యాగేజీ, ప్రాధాన్యత కలిగిన సీట్లు, మీల్స్, మ్యూజిక్ పరికరాల రూల్స్తో ఇలాంటి వాటికి చెక్ పడినట్లు అయింది. తాజా నిబంధనల ప్రకారం సంస్థలు సేవల గురించి స్పష్టంగా వివరించాలి. ప్రయాణికులు ఏ సేవలు కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు సమాచారం ఉండాలి. టికెట్ బుక్ చేసేటప్పుడు ఎంచుకునే సేవలకు మాత్రమే డబ్బులు వసూలు చేయాలి. క్రీడాకారులు, కళాకారులకు ప్రత్యేక రాయితీలు ఉండొచ్చు. ప్రతి సేవకు ఛార్జీలు స్థిరంగా ఉంటాయి. సంస్థలు 30 రోజుల ముందుగా మార్పులు తెలియచేయాలి. అంతేకాకుండా 12 సంవత్సరాలలోపు పిల్లలకు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సీట్లు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది.